పాలు విరిగిపోతే పారబోసేయాలి, అవునా? కాదండి, ఆ పాల విరుగుడుతో రసగుల్లా చేసుకోవచ్చు. కరెక్ట్. బంగాళదుంపలు వేపుడు చేశాక దాని మీద దుమ్ము ధూళి పడకుండా వెంటనే మూత పెడతావా లేదా? పెట్టకూడదండి, పెడితే ఆవరణీళ్లు పడి ముక్కలు మెత్తబడిపోతాయి. కరెక్ట్. ఇప్పుడు ఆపు, నన్ను అడగని. మనిషి నాకు వండుకుని మింగడమే కాదు, కాస్త లోక జ్ఞానం కూడా తగలనాలి. ఇది చెప్పమ్మాయి, చీమ కన్నా చిన్న పదార్థం ఏది? చీమ నోట్లోకి వెళ్లే ఆహార పదార్థం అండి. శభాష్. ఏనుక్కి దోమకి గల తేడా ఏమిటి? దోమ ఏనుగు మీద వాలగలదు గాని ఏనుగు దోమ మీద వాలలేదు కదండి. శభాష్, ఏం సందేహం లేదు. అమ్మాయి బ్రెయిన్ యమా షార్ప్. పాలు విరిగిపోతే పారబోసేయాలి, అవునా? కాదండి, ఆ పాల విరుగుడుతో రసగుల్లా చేసుకోవచ్చు. కరెక్ట్. బంగాళదుంపలు వేపుడు చేశాక దాని మీద దుమ్ము ధూళి పడకుండా వెంటనే మూత పెడతావా లేదా? పెట్టకూడదండి, పెడితే ఆవరణీళ్లు పడి ముక్కలు మెత్తబడిపోతాయి. కరెక్ట్. ఇప్పుడు ఆపు, నన్ను అడగని. మనిషి నాకు వండుకుని మింగడమే కాదు, కాస్త లోక జ్ఞానం